బ్రేకింగ్ న్యూస్. టర్కీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 66 మంది చనిపోయారు. మరో 51 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. టర్కీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీలో చుట్టూ మంచు కొండలు ఉన్నాయి. స్కీ రిసార్ట్ అది. స్కీ రిసార్ట్లోని ఒక హోటల్లో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చుట్టూ మంచు కొండలు, మధ్యలో ఆ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో ఒక హోటల్లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 66 మంది చనిపోయారు. అయితే ఫైర్ ఇంజన్లు మంటలు చెలరేగుతున్నప్పటికీ ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మంచు కొండల్లో ఫైర్ ఇంజన్లు అక్కడికి తీవ్రమైన మంచు కురుస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకోవడానికి చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. చుట్టూ మంచు కురుస్తోంది, దట్టమైన మంచు కురుస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి ఇంకా తెలియడం లేదు అని అధికారులు చెప్తున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని లోపల ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి ఒకసారి లోపల ఆ అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. మొత్తం హోటల్ అంతా కూడా తగలబడిపోయింది. ఏకంగా 66 మంది ఈ అగ్ని కీలల్లో మరణించారు అంటే మామూలు విషయం కాదు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో హోటల్లో మొత్తం 234 మంది గెస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలను చూసి భయంతో ఆ హోటల్ కిటికీల్లో నుంచి కిందకు దూకేశారు చాలా మంది యాత్రికులు. ఆ కిందకు దూకడంతో చాలా మందికి గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. గాయాల పాలైన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అలాగే కొంతమంది సగం కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంబులెన్సులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ తీవ్రమైన మంచు కురుస్తూ ఉన్న కారణంగా ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకోవడానికి కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో మొత్తం హోటల్ని అగ్ని కీలలన్నీ చుట్టుముట్టేశాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 66 మంది చనిపోయారు. 51 మంది చావు బతుకుల మధ్య వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. పోలీస్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టర్కీలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది స్కీ రిసార్ట్. అది చుట్టూ మంచు కురుస్తూ ఉంది. ఒక్కసారిగా ఆ హోటల్లో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కానీ మంటలు ఎగిసిపడటానికి కారణాలేంటో తెలియడం లేదని అధికారులు చెప్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల చూడండి ఒకసారి, చుట్టూ మంచు కురుస్తూ ఉంది. అక్కడికి పర్యాటకులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. స్కీ రిసార్ట్ కావడంతో స్కీ రిసార్ట్లో ఉన్న ఒక హోటల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి మొత్తం హోటల్ అగ్నికి ఆహుతైపోయింది. కొంతమంది ఊపిరాడక, దట్టమైన పొగ కారణంగా హోటల్లో ఉన్న వాళ్ళు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా మంటల్లో కాలి బూడిదైపోయినట్టుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి అని ఒక పక్క విచారణ కొనసాగిస్తూనే మరో పక్క రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. మొత్తం 234 మంది అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో టర్కీలోని ఆ హోటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలామంది అగ్నికెలల్లో నుంచి అగ్నికెలలు చుట్టుముట్టడంతో ఇక బయటకు వచ్చే దారి లేక ఆ కిటికీల్లో నుంచి కనీసం దూకితే ప్రమాదం జరిగి గాయాల పాలైన ప్రాణాలతో బతుకుంటామనే ఆశతో వాళ్ళంతా కిటికీలోంచి దూకేశారు. అలా దూకిన వాళ్ళలో కూడా కొంతమంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. చూడండి ఒకసారి అగ్ని కీలలు ఎలా ఎగిసి పడుతున్నాయో, అగ్ని రవ్వలు కూడా అక్కడ అలా విరజిమ్ముతున్నట్టుగా పడుతున్న దృశ్యాలు కూడా అక్కడ చోటు చేసుకుని హోటల్ మొత్తం కాలిపోయింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకోవడానికి కూడా కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. ఆ దట్టమైన పొగల కారణంగా కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో మరణాల సంఖ్య మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది.